రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. రాజులందరికీ నమస్కారం. ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలుసుకునేటందుకు క్షత్రియ సమాజం ఈ కార్యక్రమం చేసినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. హైదరాబాద్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించి వివిధ రంగాలలో, అది వ్యవసాయం కావచ్చు, వ్యవసాయంలో ప్రధానంగా ఇంతకుముందే మిత్రులు ద్రాక్ష తోటల గురించి, ఈరోజు అభివృద్ధి జరగడానికి పూర్తి స్థాయిలో సహకరించారు. అది సినిమా రంగం కావచ్చు, కృష్ణంరాజు గారి నుంచి మొదలు పెడితే మా మిత్రుడు రామ్ గోపాల్ వర్మ వరకు టాలీవుడ్, బాలీవుడ్ని అన్నింటినీ రాజులు గొప్పగా రాణించే విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో గొప్ప ప్రభావం చూపించిండ్రు. సరే, బాహుబలి గురించి, ప్రభాస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు, కొత్త తరానికి పాత తరానికి. మా బోస్ రాజు గారు 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ పర్సనల్గా నాతో కానీ వారి కుటుంబానికి వారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే మొదట మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేసింది బోసరాజు గారిని. రాజులు కార్యసాధకులని చెప్పడానికి బోసరాజు గారు ఉదాహరణ. ఒక వర్మ గారు అయితే కేంద్ర మంత్రి, ఎవరు ఎలిమెంట్ అంటే కమిట్మెంట్తోనే ఉంటే, ఇద్దరు ఉదాహరణలో ఇద్దరు రాజుల సామాజిక వర్గం నుంచే ఉండడం రాజకీయాలలో ఇది ఒక అరుదైన సందర్భం. అదేవిధంగా మా నిజాంలు ప్రారంభించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా మీ రాజుల చేతుల్లోనే ఉంది తెలంగాణ రాష్ట్రంలో. చాలా రోజుల నుంచి ఆ సమస్యలు కొన్ని పెండింగ్ ఉన్నా నేను ముఖ్యమంత్రి అయిన వెంబడే ఆ సమస్యలను పరిష్కరించి వ్యాపారంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, సినిమా రంగంలో కానీ, ఏ రంగంలో అయినా రాజులు ప్రవేశిస్తే తప్పకుండా వృత్తి నైపుణ్యం ఉంటుంది, అందులో విజయం సాధించే ప్రయత్నం ఉంటుంది. భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున